పాకిస్తాన్ భారత్ మహిళల క్రికెట్ మ్యాచ్లో నిన్న ఊహించని ఘటన జరిగింది. పాకిస్తాన్ మహిళల జట్టులో ఉన్నటువంటి టీం సభ్యులు కొందరు గ్రౌండ్లోకి వచ్చి స్ప్రే బాటిల్తో కెమికల్ స్ప్రే చేసినటువంటి ఘటన వైరల్గా మారింది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ స్ప్రేను ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకలా చేసిందని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంతకు ఆమె అలా ఎందుకు చేసిందో తెలుసుకుందాం. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ నిన్న టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ చిన్న చిన్న పురుగులు మైదానమంతా కూడా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. ఈ కారణంగా కొంతమంది ప్లేయర్ కళ్ళల్లో కూడా ఆ పురుగులు పడ్డాయి. పరుగులు తీయడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. సో మ్యాచ్ పలుమార్లు అంతరాయం కూడా కలిగింది. ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీనివల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు గ్రీజ్లో ఉన్నటువంటి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ అంపైర్కు ఫిర్యాదు కూడా చేసింది. పురుగుల వల్ల తాను బంతిపైన దృష్టి సారించలేకపోతున్నారని తెలిపింది. దీంతో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అంపైర్ పురుగులు తరిమేటువంటి ఒక స్ప్రేని ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చారు. పాక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు ఆ స్ప్రేను తీసుకువచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకి ఇవ్వగా ఆమె దాన్ని ఉపయోగించి ఆ పురుగులను తరిమి కొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు కూడా బ్యాటింగ్కు కొనసాగించారు. శ్రీలంకలోని క్రికెట్ మైదానాలలో ఇలాంటి సన్నివేశాలు తరచూ కనిపిస్తుంటాయి. పురుగులు, జంతువులు, పాములు ఇలా పిలవని పేరటాలకు వచ్చినట్టుగా వస్తుంటాయి. ఇలాంటివన్నీ తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము కూడా ప్రవేశించింది. వేరొక ఘటనలో ఇక పాములు పట్టే వారు వచ్చి దాన్ని తీసుకువెళ్ళి అడవిలో వదిలేశారు. ఇప్పుడు ఇలా ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా పురుగులు ఇబ్బంది పెట్టడం, పాక్ కెప్టెన్ మ్యాచ్ మధ్యలో స్ప్రే చేయడం వంటివి ఈ సన్నివేశాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.